సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. భారత మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారు? సో ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ అని అంటే అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒకటే కామన్ డిఫెన్స్ స్టేషన్ని ఏ నగరంలో నిర్మిస్తున్నారంటే ఆన్సర్ వచ్చేసి ముంబైలో అయితే నిర్మిస్తున్నారు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. చూసుకోండి, 100% డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా మన ఛానల్లో కవర్ చేసే కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 95% వరకు మీరు కరెంట్ అఫైర్స్లో అయితే స్కోర్ చేయవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ ఇది ఇంపార్టెంట్. షోంపెన్ తెగ ఇటీవల వారి మొట్టమొదటి ఓటు హక్కును లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు? సో ఇక్కడ చూడండి, ఇది ఇటీవల మనకు న్యూస్లో చాలా వచ్చింది. షోంపెన్ తెగ అని వీళ్ళు ఫస్ట్ టైం ఉన్న లోక్సభ ఎలక్షన్లలో మొట్టమొదటిసారిగా చరిత్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వీళ్ళు అండమాన్ సంబంధించి గ్రేట్ నికోబార్కి సంబంధించిన తెగ వాళ్ళు. వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఓటు వేయలే, మొన్ననే ఫస్ట్ టైం ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ది, 2024 లారిస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందింది ఎవరంటే టెన్నిస్కి సంబంధించి నోవాక్ జోకోవిచ్ ఈ అవార్డును అయితే పొందడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ క్వశ్చన్, ఇటీవల ఇండియన్ నేవీ చీఫ్గా ఎంపికైంది ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి బి, దినేష్ కుమార్ త్రిపాఠి ఇండియన్ నేవీ చీఫ్గా అయితే నియామకమయ్యారు. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఎక్స్ డస్ట్లిక్ ఎక్సర్సైజ్ ఇటీవల ఏ దేశాల మధ్య జరిగింది? సో నేను ప్రీవియస్ క్లాస్లలో జనవరి, ఫిబ్రవరికి సంబంధించిన దాంట్లో కూడా చాలా మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి, నేవీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గురించి చెప్పడం జరిగింది. అందులోకి వెళ్ళి మన గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా సదా తన్సిక్ అనేది ఇండియా, సౌదీ అరేబియా మధ్య జరిగే ఎక్సర్సైజ్ అనేది గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా రావడం జరిగింది. సో ఇవి ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్. ఎవ్రీ పాయింట్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఎక్స్ డస్ట్లిక్ ఇప్పుడు ఇది. సో ఇది ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో జరుగుతుంది. పాయింట్ నోట్ చేసుకోండి. సో ఫిఫ్త్ ఆన్సర్ వచ్చేసి బి. అలాగే సిక్స్త్ది, ఫీ3 మినీ అనే ఏఐ మోడల్ని ఇటీవల అభివృద్ధి చేసిన సంస్థ ఏది అని అంటే ఆన్సర్ మైక్రోసాఫ్ట్ అయితే మనకు అభివృద్ధి అయితే చేసింది. సో నెక్స్ట్ సెవెంత్, ఆర్యభట్ట అవార్డుని ఇటీవల పొందిన వ్యక్తి ఎవరు అంటే క్రింది వాటిలో మీరు చూసుకోండి. ఆన్సర్ వచ్చేసి పావులూరి సుబ్బారావు అనే వ్యక్తి ఆర్యభట్ట అవార్డుని అయితే ఇటీవల పొందడం జరిగింది. సో నేను ఇటీవల కవర్ చేసిన జనవరి, ఫిబ్రవరిలో దాదాపు జనవరికి సంబంధించి 60 క్వశ్చన్స్, ఫిబ్రవరికి 75 టాప్ 75 అని డీటెయిల్డ్గా మంత్లీలో ఆ మంత్లో సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ని 100% స్కోర్ అయ్యే విధంగా అది కవర్ చేయడం జరిగింది. ఒకసారి ఆ పీడిఎఫ్ చూద్దాం. ఫిబ్రవరికి సంబంధించింది మీరు చూసుకుంటే ఇందులో ఉంటుంది. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, అంతర్జాతీయం, జాతీయం, వార్తల్లో ముఖ్యమైన ప్రదేశాలు, అయితే కొత్తగా చేసిన సదస్సులు, సమావేశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇలా ప్రతి అంశం మీద ఈ కరెంట్ అఫైర్స్ అయితే మనకు ఉంటాయి. ఇది టాప్ 75లో మీరు చూసుకోవచ్చు. ఇది ఒకసారి చదువుకొని వెళ్తే డిఎస్సికి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడుతుంది. ఇది ఫిబ్రవరికి సంబంధించింది. ఇందులో మనకి 26 పేజీల్లో గాను 75 బిట్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ కూడా వాటి థీమ్స్ తోటి అయితే రాయడం జరిగింది. సో జనవరిది కూడా చూద్దాం. వరకు సంబంధించింది. సో చూసుకోవచ్చు, ఇందులో కూడా టాప్ 60లో భాగంగా అన్ని అంశాల మీదనైతే క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సో ఇది అలాగే ఫిబ్రవరికి సంబంధించింది. జనవరి, ఫిబ్రవరి మొత్తం కవర్ అయిపోతాయి కరెంట్ అఫైర్స్ ఈ 2 బిట్స్ చదువుకుంటే. సో ప్రీవియస్ 2023కి సంబంధించి రౌండప్ కూడా మన దగ్గర కరెంట్ అఫైర్స్ ఉంది. అది జస్ట్ ఒకసారి చూసుకుంటే ఐడియా అనేది వస్తుంది. సో ఇది 2023 రౌండప్కి సంబంధించింది, డిఎస్సికి ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా మొన్న క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కాప్ 26 సంబంధించి ఈ గ్లాస్గో స్కాట్లాండ్ మొన్న ఫస్ట్ క్వశ్చనే గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగాడు కాప్ గురించి. ఇందులో మనకు 104 పేజెస్ తోటి మనకు పీడిఎఫ్ అనేది అయితే ఉంటుంది. దాదాపు 400 వరకు అయితే ఇందులో కరెంట్ అఫైర్స్ అయితే ఉంటాయి. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్ ముందు చూసుకుని వెళ్ళొచ్చు. సో ఇది అలాగే టిటిడిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ పీడిఎఫ్ కూడా పొందాలనుకుంటే సో ఇది డిఎస్సికి సంబంధించి టాప్ 200లో ఇది చేయడం జరిగింది. అప్ టు మన 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు అయితే కంటెంట్ ఇందులో ఉంటుంది. జస్ట్ ఒకసారి చూసుకొని పోతే చాలా చక్కగా అయితే రీజన్ అవుతుంది డిఎస్సికి సంబంధించి. సో ఈ పీడిఎఫ్లు అన్నింటినీ పొందాలంటే మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వాలి. సో ఛానల్ మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు సబ్స్క్రైబ్ అని ఆన్ చేసుకున్న తర్వాత జాయిన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు మన ఛానల్ మెంబర్స్ అయితే అవుతారు. సో ఈ విధంగా ఛానల్ మెంబర్ అయిన తర్వాత 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అయిపోతే మంత్లీ 59 రూపీస్, తర్వాత మంత్కి తర్వాత మీరు దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా జాయిన్ అయిపోతే ఛానల్ మెంబర్స్ అయిపోతే ఆ పీడిఎఫ్స్ అయితే మీకు అన్నీ అందించడం అయితే జరుగుతుంది మీ మెయిల్కి. సో ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీకి డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియామకమైన వ్యక్తి ఎవరు అని అంటే ఇందులో ఆప్షన్ నలిత్ ప్రభత్ అనే వ్యక్తి ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా నూతనంగా నియామకమయ్యాడు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అలాగే 10th ప్రపంచ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది అని ఒక క్వశ్చన్ చూస్తే దీని యొక్క ఆన్సర్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారత్ 10వ స్థానంలో అయితే ఉంది. సో జిఏ ట్యాక్స్ సంబంధించి కూడా క్వశ్చన్లు అడగవచ్చు చాలానే. సో మనం జిఏ ట్యాక్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇందులో సరైన జత ఏదని అడిగాడు. సో కతియా గేహో అనేది బుందేల్ఖండ్ యూపీకి సంబంధించింది కరెక్టే. పిలిభిత్ ఫ్లూట్ అనేది యూపీది.
అలాగే మాతాబరి పేరా ప్రసాద్ అనేది కూడా త్రిపుర కరెక్ట్. సాంజీ క్రాఫ్ట్ అనేది మథుర. సో ఇక్కడ 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఆల్ అనేది కరెక్ట్ అవుతుంది. సో 10th డి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ 11th ఇది చూసుకుందాం. మిషన్ దివ్యాస్త్ర ప్రయోగం సరి అయినవేవి. సో మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతోటి మొన్న ఒక ప్రయోగం నిర్వహించారు అగ్నిఫై క్షిపణిని. సో దానికి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్లు అయితే నేను రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ ఒకసారి చూద్దాం. మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో దాదాపు ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ అయిందని. సో డిఎస్సిలో కూడా ఈ విధంగా అడిగితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ మనం అందించే చదవండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది అగ్నిఫై క్షిపణి 2024 మార్చి 11న ప్రయోగం చేశారు డిఆర్డిఓ ద్వారా. సో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. శ్రీహరికోట షార్ నుంచి ప్రయోగం. సో ఇది మళ్ళీ చూద్దాం. ఈ ప్రయోగంలో వాడిన పరిజ్ఞానం మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ ఎంఐవిఆర్. సో అగ్నిఫై యొక్క లక్ష్య దూరం 5000 కిలోమీటర్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఎంఐవిఆర్. సో మొన్న ఇది గ్రూప్ 1లో మనకు ఎంఐవిఆర్ అని ఇయ్యలే, ఎండివిఆర్ అని ఇచ్చిండు, కానీ ఇది ఎంఐవిఆర్. అగ్నిఫై యొక్క లక్ష్య దూరం 5000 నుంచి 5800 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. కానీ ఇక్కడ బి అనేది రాంగ్ అవుతుంది. శ్రీహరికోట కాదు, ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగం చేశారు. శ్రీహరికోట ఇస్ రాంగ్. సో ఆప్షన్ అనేది మనకు ఏసిడి అనేది కరెక్ట్ అవుతుంది. చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్ అడగచ్చు. ఒక ఆప్షన్ తెలిసి ఉంటే సరిపోదు, దాని గురించి డీటెయిల్గా చదువుకుంటేనే మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 12th దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఇటీవల పీఎం ఎక్కడ ప్రారంభించారు అని అంటే తమిళనాడుకి సంబంధించిన తూతుక్కుడి జిల్లాలో ప్రారంభించడం అయితే జరిగింది. సో కులశేఖరపట్నం తూతుక్కుడిలో ప్రారంభించారు. సో ఆప్షన్ ఏ అండ్ సి కూడా కామన్గా అయితే చూడొచ్చు. సో తూతుక్కుడి అయితే మెయిన్ ఆన్సర్. నెక్స్ట్ 13 క్రింది వాటిలో సరైనవేవి ఒకసారి చూడండి. ఇది కూడా మనకు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ గురించి క్వశ్చన్ ఇది. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అంటే ఈఎఫ్టీఏ. దీనితోటి భారత్ వచ్చేసి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది మార్చి 10న. సో ఇది కరెక్ట్. అలాగే ఈఎఫ్టీఏలో సభ్య దేశాలు ఏమేమి ఉన్నాయంటే స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్, నార్వే ఇవి సభ్య దేశాలు అయితే ఉన్నాయి. సో ఆప్షన్ ఏబి 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ 14 ఇటీవల 12వ మిలాన్ 2024 నౌకాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయనంటే విశాఖపట్నంలో జరిగాయి, వైజాగ్లో. సో ఇది ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 15 వ్యవసాయ భూముల పునరుద్ధరణకు ఇటీవల ఇస్రో ఏర్పాటు చేసిన పోర్టల్ ఏది? సో ఆన్సర్ ఈస్ భువన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బంజరు భూములన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేలా ఒక పోర్టల్ అయితే ఉండాలని భువన్ అయితే ఏర్పాటు చేసింది ఇస్రో. సో నెక్స్ట్ 16 క్రింది వాటిలో సరైంది. భారత్లో చిరుతల స్థితిగతులు 2022 నివేదికకు సంబంధించింది ఇది. సో ఇక్కడ చూసుకుంటే 2018లో 12852 చిరుతపుల్ల సంఖ్య ఉంటే 2022 నాటికి 13874కి పెరిగింది. సో సంఖ్య అనేది అయితే పెరిగింది దాదాపు ఒక 1000 వరకు. ఆ విధంగా బి చూద్దాం. మధ్యప్రదేశ్లో అధికంగా 486 చిరుతపుళ్ళు అయితే పెరిగి మొత్తం 3907 చిరుతపుల్లతో టాప్లో ఉంది. ఇది కూడా కరెక్టే. అలాగే తెలంగాణలో 11.07% చిరుతల సంఖ్య తగ్గిపోయింది. 297 చిరుతలు మాత్రమే ఉన్నాయి. సో ఏబిసి 3 కూడా కరెక్టే. ఆప్షన్ ఏబిసి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 17 ఇటీవల జామ్నగర్లో వన్తారా పేరుతో కృత్రిమ అడవిని 3000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సంస్థ ఏది అని అంటే రిలయన్స్. నెక్స్ట్ 18 ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్ అలాగే 500కి సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే ఫ్రీ కరెంట్ ఏ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది అంటే మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఫిబ్రవరి 26 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన సచివాలయంలో దీన్ని ప్రారంభించారు. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది సిలిండర్ అనేది సో ఫ్రీ వరకు ఒక అంటే ఫస్ట్ అయితే మనం పేమెంట్ చేయాలి, తర్వాత గ్యాస్ ఏజెన్సీలకి గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి ఇట్లా 3 సిలిండర్లకు సంబంధించి ఫ్రీ అని అయితే దీన్ని ప్రకటించారు. మొన్న గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించి స్కీమ్స్ కొత్త గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కూడా డీటెయిల్గా చదువుకొని వెళ్ళండి, మీద చదువుకుంటే అయితే కష్టమవుతుంది. సో 19 జాతీయ సంస్కృతి మహోత్సవ్ 2024 ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని ఎక్కడ నిర్వహించిందంటే ఆప్షన్ సి హైదరాబాద్లో నిర్వహించింది. నెక్స్ట్ 20 మహిళల చిన్నారుల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన యాప్ ఏది? సో యాప్ తీసుకొచ్చిన యాప్ అనేది మహిళల చిన్నారులకు భద్రతకు సంబంధించి దాని యొక్క పేరు టీ సేఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 21 దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఏ రాష్ట్రంలో ప్రారంభం చేశారు? సో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలో చూసుకుంటే ఉత్తరాఖండ్లో అయితే దీన్ని ప్రారంభం చేశారు. సో నెక్స్ట్ 22 స్వాతంత్ర అనంతరం యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ ఆమోదించిన తొలి రాష్ట్రం అంటే యూసీసీని తీసుకొచ్చుకున్న మొదటి రాష్ట్రం వచ్చేసి ఉత్తరాఖండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 23 యుఎన్డిపి యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో దీంట్లో భారత్ 2023 లేదా 2024లో ఎంత ర్యాంక్లో ఉంది అని అంటే 134 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించింది ఇది 134 ర్యాంక్లో అవుతుంది. ప్రీవియస్ ఇయర్ 135లో ఉండే. సో చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ 24 2024 ఫిబ్రవరి 23న తొలిసారిగా చంద్రుడిపై విజయవంతంగా దిగిన ప్రైవేట్ వాణిజ్య వ్యోమనౌక ఏది అని అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, ఒడిస్సియస్. చూసుకోవచ్చు ఇది మాలాపేట్ అనే చంద్రుని ప్రాంతంలో ఆ ప్రాంతంలో అయితే దిగింది. సో ఒడిస్సియస్ అనేది కరెక్ట్, ఇది అమెరికాకు చెందింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 25 ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్రంగా ఇటీవలే ఏ ప్రాంతంలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అని అంటే కులశేఖరపట్టణం. సో ఇక్కడ ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్రంగా అయితే శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ 26 ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ని రూపొందించిన సంస్థ. చాలా ఇంపార్టెంట్ ఇది, ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది డెవిన్. దీన్ని నిర్మించిన సంస్థ వచ్చేసి కాగ్నిషన్ ఈజ్ కరెక్ట్. సో దీనికి భారత్ కూడా ఒకటి మనకు ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేయడం జరిగింది, భారత్కి సంబంధించిన ఒక సంస్థ. అది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ 27 ఇటీవల నూతనంగా కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియామకమైంది ఎవరు? మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు, వీళ్ళిద్దరైతే నియామకమయ్యారు. నెక్స్ట్ 28 అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ అయిన లోక్ పాల్కి చైర్పర్సన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అంటే అజయ్ మాణిక్రావు, ఈయన నియామకమయ్యారు. నెక్స్ట్ 29 తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎవరు అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, సిరిసిల్ల రాజయ్య గారు నియామకమయ్యారు. నెక్స్ట్ ఇటీవల రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై విదర్భను ఓడించేసి ఎన్నోసారి టైటిల్ గెలిచింది అని అంటే మీరు చూసుకుంటే 42 సార్లు రంజీ ట్రోఫీని ఇప్పటివరకు ముంబై గెలుచుకుంది, ఏకఛత్రాధిపత్యం. చూసుకోవచ్చు ఇది. నెక్స్ట్ 31 జాతీయ సైన్స్ దినోత్సవం సరి అయింది ఏది క్రింది వాటిలో చూసుకోండి. మొన్న ప్రిలిమ్స్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. సో ఫిబ్రవరి 28 నాడు సివి రామన్ జయంతి సందర్భంగా నిర్వహించుకుంటారు. సివి రామన్కి 1930లో ఫిజిక్స్లో నోబెల్ వచ్చింది. అలాగే 2024 దీని యొక్క థీమ్ వచ్చేసి ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ విజిట్ భారత్. సో ఇందులో ఆప్షన్ ఏ, బి, సి 3 కూడా సరి అయినవా? కాదు, ఆప్షన్ బి అండ్ సి మాత్రమే సరి అయింది. ఏ అనేది సివి రామన్ జయంతి సందర్భంగా కాదు, సివి రామన్ ఫిబ్రవరి 28 నాడు రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు, అందుకు గాను సైన్స్ డేని జరుపుకుంటారు. సో ఆప్షన్ బి అండ్ సి మాత్రమే కరెక్ట్. సో ఖచ్చితంగా ఎవ్రీ పాయింట్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. సో మొన్న ఎగ్జామ్లో చంద్రయాన్ 2 గురించి ఇచ్చి దాని కింద 2 స్టేట్మెంట్స్ చంద్రయాన్ 3 గురించి ఇచ్చాడు. మనం కరెక్ట్ దాన్ని చూడకపోతే చంద్రయాన్ 2నే అనుకునే ఆప్షన్ ఏ, బి, సి 3 కూడా కరెక్ట్ పెడతాం. సో ప్రతి డిజిట్, ప్రతి అంకె కూడా ముఖ్యమే పాయింట్ మీరు చదువుకునే దాంట్లో కరెంట్ అఫైర్స్లో. సో డీటెయిల్గా చదవండి. నెక్స్ట్ 32 ఏఐ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పెంపొందించే లక్ష్యంతో కేంద్రం 5 ఏళ్ల కాలానికి 10,371 కోట్ల బడ్జెట్తో తీసుకువచ్చిన ప్రోగ్రామ్. సో మొన్న అడిగాడు ప్రిలిమ్స్లో, ఇండియా ఏఏ అనే ప్రోగ్రామ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు డెవిన్ అన్నాను కదా, దానికి సంబంధించి ఇండియా నుంచి తయారు చేసింది ఏదంటే ఇదే క్వశ్చన్ అది. ఇటీవల భారత్కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ రూపొందించిన భారత తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏది అని అంటే ఆప్షన్ సి దేవిక అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 34 ఆర్బీఐ ఇటీవల ఎప్పుడు 90 వసంతాలు పూర్తి చేసుకుంది అంటే ఆర్బీఐ యొక్క ఆవిష్కరణ దినోత్సవం చూసుకుంటే ఏప్రిల్ 1 నాడైతే మనకు 90 వసంతాలు అయితే పూర్తి చేసుకుంది, మీరు చూసుకోవచ్చు ఏప్రిల్ 1. నెక్స్ట్ 35 ఇటీవల భారత ఎయిర్ ఫోర్స్, నేవీ 2 కలిసి ఆపరేషన్ సంకల్ప్ అనేది చేశాయి. సో ఎందుకు మరి ఏ దేశం సంబంధించిన పైరేట్లు హైజాక్ చేసిన భారత రవాణా నౌక ఎంవి రియోని విడిపించింది అంటే వీళ్ళు ఒక దేశం మన భారత్కి చెందిన రవాణా నౌక అయిన ఎంవి రియోని హైజాక్ చేసిండ్రు అంటే ఆ దేశానికి సంబంధించిన పైరెట్లు. అప్పుడు భారత ఎయిర్ ఫోర్స్, నేవీ ఇద్దరు ఆపరేషన్ సంకల్ప్ చేసి ఆ నౌకనైతే విడిపించారు. సో మరి ఆ దేశం ఏది? ఆన్సర్ చూసుకుంటే సోమాలియా ఇస్ కరెక్ట్. సోమాలియాకి చెందిన పైరెట్లు మన ఈ నౌకని హైజాక్ చేశారు. నెక్స్ట్ 36 ఇటీవల ఎవరి కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్ష్యం అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది అని అంటే దివ్యాంగుల కోసం. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ ఇటీవల టీ హబ్లో ఏ దేశానికి చెందిన కాన్సులేట్ కార్యాలయ శాఖ ప్రారంభించారు అంటే మన ఇది హైదరాబాద్లో ఉంటుంది, రామదుర్గంలో. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఫ్రాన్స్కి సంబంధించిన కాన్సులేట్ని టీ హబ్లో ఇటీవల ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 38 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 గెలిచింది ఎవరు క్రింది వాటిలో అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, జెన్నీ ఎర్పెన్ బెక్. ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 39 ప్రపంచ మొట్టమొదటి 3D ముద్రిత రాకెట్ ఇంజన్ పేరు ఏమిటి? సో దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే రుద్రం, అగ్నిజెట్, అగ్నిబాన్. సో ఆన్సర్ ఈస్ అగ్నిబాన్ అనేది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 40 ఇగ్లా ఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని
భారత్ ఇటీవల ఏ దేశం నుంచి పొందింది? వెరీ ఇంపార్టెంట్. రష్యా దేశం నుంచి అయితే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఈగ్లాస్ని భారత్ అయితే పొందడం అయితే జరిగింది. సో ఇటీవల కొత్తగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి బంగారం ఆధారిత డబ్బు అయిన జిగ్ను ప్రవేశపెట్టిన దేశం ఏది? కాంగో, జింబాబ్వే, కెన్యా. సో ఆన్సర్ ఈస్ జింబాబ్వే. జింబాబ్వే దేశం మనకు జిగ్ని ప్రవేశపెట్టింది. సో ఇది జింబాబ్వే ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఇది, ఇటీవల ఏ దేశం తన మొట్టమొదటి మహిళా ప్రధానిగా జుడిత్ సుమిన్వా తులుకాను ఎన్నుకుంది? అంటే ఆ దేశంలో ఫస్ట్ టైము ప్రధానిగా ఒక మహిళను ఎన్నుకున్నారు. ఆ దేశం వచ్చేసి కాంగో అనేది చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ థర్డ్ది, క్రిస్టలీనా జార్జివా ఇటీవల తిరిగి ఏ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు? అంటే ఇంతకుముందు కూడా ఈమెనే ఉండే, మళ్ళీ తిరిగి ఎంపికయ్యారు. సో ద ఆన్సర్ ఈస్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో క్రిస్టలీనా జార్జివా వ్యక్తి ఈమె మళ్ళీ ఐఎంఎఫ్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. నెక్స్ట్ ఫోర్త్ది, మెనింజైటిస్ వ్యాక్సిన్ M5CV అంటారు. దీనిని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశం, అంటే ఈ వ్యాధికి మెనింజైటిస్ వ్యాధికి మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది ఆ దేశం వచ్చేసి మీరు ఇందులో చూసుకుంటే నైజీరియా అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది, భారతదేశ మొట్టమొదటి AI ఆధారిత చిత్రం ఏది? సో ఆన్సర్ ఈస్ ఐరా అనేది మనం చూసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఈ మధ్య ఏఐకి సంబంధించిన క్వశ్చన్లు అయితే చాలా కరెంట్ అఫైర్స్లో ఉంటున్నాయి. 100% ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఏఐ పైన క్వశ్చన్లు అయితే రావచ్చు. చాలా క్వశ్చన్లు ఏఐ మీద రాబోతున్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఏఐకి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్, భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొదటి ఏఐ ఏది, దేవిక అని, అలాగే ప్రపంచంలో మొట్టమొదటి డెవిన్ అని. సో ఈ విధంగా ప్రతి దాంట్లో నేను డిస్కస్ చేశాను. ప్రీవియస్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా వినండి. టాప్ 50, టాప్ 35, టాప్ 40 అని 3 క్లాసెస్ ఉన్నాయి. 100% అవి చూడాలి. నెక్స్ట్ సిక్స్త్ది, జిఐ ట్యాగ్ సంబంధించి సరైన జత. సో దీన్ని చేయాలనుకుంటే ఒకటే క్వశ్చన్ చేయొచ్చు, కానీ 3 ఒకటే దగ్గర కవర్ అవుతాయని ఈ విధంగా తయారు చేయడం జరిగింది. మళ్ళీ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్లే, సరైన జతలు ఏవి అని ఒక 3-4 స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విధంగా అడుగుతున్నాడని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉండాలని తయారు చేయడం జరిగింది. ఒకసారి చూడండి. తిరంగా బర్ఫీ అనే జిఐ ట్యాగ్ వారణాసి, కరెక్ట్ ఆన్సర్. ధలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ అనేది వారణాసి, కరెక్ట్ ఆన్సర్. సితార్లు తన్పురా అనేది మహారాష్ట్రలోని మిరాజ్ అనే ప్రాంతంలో. సో ఇది కూడా కరెక్ట్. సో ఇక్కడ 3 కూడా జిఐ ట్యాగ్లు కరెక్టే. సో చూసుకోండి ఇది. నెక్స్ట్ సెవెంత్ది, భారత్లో తొలిసారిగా ఏ క్రీడా మైదానంలో క్రికెట్ యొక్క తొలి హైబ్రిడ్ పిచ్ని ఏర్పాటు చేయనున్నారు? సో ఆన్సర్ ఈస్ ధర్మశాల. మొట్టమొదటిసారిగా క్రికెట్లో ఆ పిచ్చెస్ ఉంటాయి కదా, అందులో హైబ్రిడ్ పిచ్ని అయితే ఈ ధర్మశాలలో వాడబోతున్నారు. సో ఏ ఇస్ కరెక్ట్. హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అది. నెక్స్ట్ ఎయిత్ది, క్రింది వాటిలో సరైనది ఏది? ఇటువంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతున్నాడు మొన్న ప్రిలిమ్స్లో కూడా. సో చూసుకోండి ఇందులో ఏ ఆప్షన్. లక్షద్వీప్ కవరత్తిలో తొలిసారిగా బ్రాంచ్ ప్రారంభించిన ప్రైవేట్ బ్యాంక్ ఏది అంటే HDFC. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఈ HDFCకి లైఫ్ చైర్మన్గా HDFC లైఫ్ అనేది ఉంటుంది HDFCలో, దానికి చైర్మన్గా KK మిస్త్రీ నియామకమయ్యారు. సో ఇది కూడా కరెక్టే. 2 కూడా కరెక్టే, బోత్ కరెక్ట్. నెక్స్ట్ నైన్త్ది, ప్యారిస్ ఒలింపిక్స్లో జ్యూరీ మెంబర్గా మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్న భారత మొదటి మహిళగా నిలిచింది ఎవరు? అంటే ఒక ఒలింపిక్స్లో జ్యూరీకి మెంబర్గా మొట్టమొదటిసారిగా మన దేశం నుంచి ఒక వ్యక్తి నియామకమయ్యారు. మొదటి మహిళగా చరిత్ర సృష్టించబోతుండ్రు. ఎవరు అని అంటే ఆమె పేరు బిల్కిస్ మీర్ అనే వ్యక్తి. ఒకసారి చూసుకోండి, ఇది బిల్కిస్ మీర్ అనే వ్యక్తి. ఈమె మొట్టమొదటిసారిగా జ్యూరీ మెంబర్గా అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 10th, క్రింది వాటిలో సరైనది. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఫస్ట్ది ఏ ఆప్షన్ చూడండి స్టేట్మెంట్. సో చాలా క్వశ్చన్స్ ఇవన్నీ వివిధ రకాలైన సోర్సెస్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నాడో అదేవిధంగా ఇట్లా స్టేట్మెంట్ల వైజ్గా తయారు చేసుకొని మరి మీకు ఎగ్జామ్లో కరెక్ట్ యూజ్ అయ్యేటట్టు చాలా తక్కువ టైంలో తక్కువ క్వశ్చన్సే ప్రిపేర్ చేసి ఎక్కువ కంటెంట్ అయితే అందిస్తున్నాం. ఎఫర్ట్ ఖచ్చితంగా ఉన్నట్లయితే ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే కంటెంట్ మీకు అందిస్తుంది. సో ఏ చూడండి స్టేట్మెంటు, అగ్ని ప్రైమ్ ప్రయోగాన్ని ఇటీవల DRDO SFC నిర్వహించాయి. సో కరెక్ట్. ఒడిషాలోని APJ అబ్దుల్ కలాం ద్వీపంలో ఈ ప్రయోగం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్, ఒడిషా తీరంలో ఉంటుంది. సో ఇది మీడియం రేంజ్ బాలిస్టిక్ మిషన్. సో కరెక్ట్, ఇది కూడా 1000 నుంచి 2000 కిలోమీటర్ల లక్ష్య శ్రేణితోటి అగ్ని ప్రైమ్ ఉంటుంది. సో కరెక్ట్, ఈ 3 కూడా కరెక్ట్, ABC 3 కూడా సరైనవి. 100% అడిగే క్వశ్చన్ ఇది అగ్ని ప్రైమ్ గురించి. మొన్న మనకు అగ్ని 5 రాకెట్ గురించి ప్రిలిమ్స్లో అడిగాడు. సో ఇది ఖచ్చితంగా అడగవచ్చు. సో మంచిగా చదవండి ఇది. నెక్స్ట్ 11,
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024 ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో ఏ పేరుతో తొలి త్రివిధ దళాల సదస్సు జరిగింది? సో ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేశాను. 2024 ఏప్రిల్ 8న జరిగింది త్రివిధ దళాల సదస్సు. సో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. సో ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వెళ్తాయి చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో మరి సదస్సు పేరు ఏంది అని అంటే పరివర్తన్ చింతన్. సో పరివర్తన్ చింతన్ అనే పేరుతోటి త్రివిధ దళాల సదస్సు మొట్టమొదటిసారిగా జరిగింది 2024 ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో. త్రివిధ దళాలు అంటే మనకు తెలుసు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇది 11th. నెక్స్ట్ 12th. సముద్ర సంసిద్ధతను పరిష్కరించడానికి ఇటీవల భారత నావికాదళం నిర్వహించిన మెగా ఎక్సర్సైజ్ ఏది? ఆర్మీ ఎక్సర్సైజ్ చాలా అడుగుతాడు ఎగ్జామ్స్లలో. సో దాదాపు చాలా కవర్ చేస్తున్నాను ఈ గ్రాండ్ టెస్ట్లలో. ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లలో కూడా మూడిట్లలో కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి గ్రాండ్ టెస్ట్లు కూడా కొత్తగా ఇప్పుడు మన ఈ కంటెంట్ చూస్తున్న వాళ్ళు అవి ఖచ్చితంగా చూడండి. అవి మిస్ అయితే చాలా స్కోర్ అయితే మిస్ అవ్వచ్చు మీరు. వెంటనే అవి కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో ఇది చూసుకుంటే మెగా ఎక్సర్సైజ్ నావికాదళం నిర్వహించింది అంటే తన దగ్గర ఉన్న నౌకల సంసిద్ధతను సడన్గా ఏదైనా యుద్ధం సిద్ధంగా ఉన్నామా లేదని తెలుసుకోవడానికి ఈ విధంగా నిర్వహిస్తారు ఎక్సర్సైజెస్ అనేవి. సో మన నావికాదళం నిర్వహించిన ఎక్సర్సైజ్ ఇందులో పూర్వీ లెహర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ 13. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ని ఆవిష్కరించిన దేశం వచ్చేసి, సో ఇంపార్టెంట్, రొమేనియా ఇటీవల అత్యంత శక్తివంతమైన లేజర్ని అయితే ఆవిష్కరించింది. సో ఇక్కడ కొన్ని నియామకాలకు సంబంధించి కొన్ని చూద్దాం ఇక్కడ. సో ఒకటే దగ్గర ఒక 4 అయితే రాయడం జరిగింది మీకు సులభంగా ఉండేలా. సో ఇక్కడ అసోచామ్ అధ్యక్షుడిగా సంజయ్ నాయర్ నియామకమయ్యాడు. అంటే ఇక్కడ మనకు ఇండస్ట్రీస్ కామర్స్కి సంబంధించి అధ్యక్షుడిగా అయిన సంజయ్ నాయర్ కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గా షెఫాలి శరణ్ రైట్ ఆన్సర్. అలాగే నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్గా నియామకమైంది దినేష్ కుమార్ త్రిపాఠి. అలాగే ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్. సో ఇక్కడ 4 కూడా కరెక్టే. సో ఇక్కడ ఒకటి క్వశ్చన్లో మీకు 4 కవర్ అయిపోయినాయి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. నేను ఇక్కడ టాప్ 40 అనే చెప్పినా కానీ మీకు ఇందులో దాదాపు 100 to 150 క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ అవుతాయి. సో టైం ఎక్కువ వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది మన కంటెంట్ ద్వారా అయితే మీకు ఉంటుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 15. క్రింది వాటిలో సరైనది పుస్తకాల రచయితలకు సంబంధించి చూడండి. ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ షామ్ పిట్రోడా రైట్ ఆన్సర్. జస్ట్ ఏ మెర్సినోరీ అనేది దువ్వరి సుబ్బారావు, ప్రీవియస్ మనకు ఆర్బీఐ గవర్నర్. ఇండియాస్ న్యూక్లియర్ టైటన్స్ సౌమ్య అవస్థి. సో ఈ 3 కూడా కరెక్టే, ఏబీసీ కరెక్ట్. నెక్స్ట్ 16. సో ఇందులో కూడా క్రింది వాటిలో సరైనవి దినోత్సవాలకు సంబంధించి చూడండి. ఇక్కడ వారోత్సవాలు చాలా జరిగాయి, అవన్నీ ఒకటి దగ్గర రాశాను. జాతీయ సముద్ర వారోత్సవాలు మార్చి 29 నుంచి ఏప్రిల్ 5. సో దిస్ ఈస్ కరెక్ట్. అంధత్వ నివారణ వారోత్సవాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ఏప్రిల్ 24 to ఏప్రిల్ 30. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ 3 కూడా కరెక్టే, ఏబీసీ కూడా మొత్తం కూడా కరెక్టే. సో చూసుకోండి వారోత్సవాలు ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 17. సో కొన్ని ఇంపార్టెంట్ ఇండెక్సెస్ చూద్దాం. కరప్షన్ పర్సెప్షన్ అవినీతి అవగాహన సూచి 2023లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 93 ర్యాంక్లో భారత్ అయితే ఉంది. నెక్స్ట్ 18. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ 2023లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 7 అనేది అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 19 చూడండి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి మీరు ఇందులో చూసుకుంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, 111. సో 111 భారత్ యొక్క ర్యాంక్ అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ 20th క్వశ్చన్ వచ్చేసి చూడండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లలో భారత్ ఏ స్థానంలో ఉంది అంటే మొదటి స్థానంలో. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నార్వే ఉంది. మరి భారత్ వచ్చేసి 159 ప్లేస్లో ఉంటుంది, చూసుకోండి ఇది. నెక్స్ట్ 21. ఆపరేషన్ ఐరన్ ఫీల్డ్ పేరుతో ఇటీవల ఏ దేశం ఇరాన్ మీద దాడి చేసింది? సో ఇక్కడ 2 క్వశ్చన్లు దానికి సంబంధించినాయి. ఆపరేషన్ ఐరన్ ఫీల్డ్ అనే పేరుతోటి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. అలాగే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే దాంతో ఇరాన్ అనేది ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఫస్ట్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతోటి ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఆకస్మికంగా దాడులు చేస్తే దానికి ప్రతీకారంగా ఆపరేషన్ ఐరన్ ఫీల్డ్ అనే పేరుతోటి ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ మీద ప్రతీకార దాడి అయితే చేస్తుంది. సో ఇవి రిలేటెడ్ క్వశ్చన్స్ 2. నెక్స్ట్ 23. భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తున్న సంస్థ అంటే చాట్ జీపీటీకి పోటీగా భారత్ జీపీటీని తయారు చేస్తున్నారు. సో ఇక్కడ వీటిని తయారు చేస్తుంది రిలయన్స్ జియో అండ్ ఐఐటి బాంబే. ఇవి 2 కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24. ప్యారిస్లో 2024 జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్స్ అయితే జరగబోతున్నాయి. సో ఇందులో ఈ ఒలింపిక్స్లో తొలిసారిగా ప్రవేశపెడుతున్న కొత్త క్రీడ ఏది అని అంటే బ్రేకింగ్. సో బ్రేకింగ్ అనేది అయితే చూసుకోవచ్చు. మనకు ఇంతకుముందు జపాన్ ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్లో కొత్తగా ఒక క్రీడను ప్రవేశపెట్టారు. అదేందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో దాన్ని మళ్ళీ ఈ ప్యారిస్లో అయితే కొనసాగిస్తలేరు, దాన్ని క్యాన్సిల్ చేసేసిండ్రు. ఆ గేమ్ ఏదో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో మరి స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ అనేది
మళ్ళీ ఎంట్రీ ఇచ్చాయన్నమాట. ఇంతకుముందు ఉండే కానీ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇవి 2 ఎంట్రీ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే బ్రేకింగ్ అయితే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. బ్రేకింగ్ అంటే ఇది ఎలా అంటే మనకు సాంగ్స్ పెట్టి దానికి సంబంధించి నృత్య ప్రదర్శన లాంటిది అన్నట్టు ఈ గేమ్, అది బ్రేకింగ్. నెక్స్ట్ 25, ఇటీవల నాటో 75వ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ ఇస్ బ్రసెల్స్లోనే హెడ్ క్వార్టర్ ఉంటుంది నాటోది. ఇటీవల స్వీడన్ 32వ దేశంగా అయితే అందులో సభ్యత్వం అయితే తీసుకుంది. దానికి సంబంధించి ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ 26 ఇంపార్టెంట్, ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోని ఇటీవల నరేంద్ర మోడీకి అందించారు. అయితే ఇది ఏ దేశ అత్యున్నత పురస్కారం అని అంటే ఆన్సర్ వచ్చేసి భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం ఇది. ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో అనేది భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారం. నెక్స్ట్ 27, భారత్ తన మొట్టమొదటిసారిగా వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటుంది. అయితే వాటిలో సరైనవి ఏవి అంటే చూసుకోండి ఇక్కడ. అయితే ఎప్పుడైనా మనకు చమురుకు సంబంధించి కొరత ఏర్పడ్డప్పుడు వీటి నుంచి ఉపయోగించుకోవచ్చని ఈ విధంగా నిల్వ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసుకుంటుంది. సో అందులో మొదటి దశలో 3 ప్లేస్లలో అయితే నిల్వ ప్లేస్లలో అయితే ఉంచుకుంది. అవి ఏంటనంటే ఈ 3 కూడా కరెక్టే. వైజాగ్లో 1.33 మిలియన్ టన్నులతోటి, మంగళూరులో 1.5 మిలియన్ టన్స్, పాడూరులో 2.5 మిలియన్ టన్స్ తోటి నిల్వ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసుకుంటుంది ఫస్ట్ టైము. సో ఇక్కడ ఏబీసీ 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ 28, క్రింది వాటిలో సరైనది ఒకసారి చూడండి, ఇది ఇంపార్టెంట్. అంటార్కిటికాలో భారత మొదటి పోస్ట్ ఆఫీస్ 1984లో దక్షిణ గంగోత్రిలో ఏర్పాటు చేశారు. రైట్ ఆన్సర్. ఇటీవల 2వ పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ MH1718 అనే పేరుతో ఏర్పాటు చేశారు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సి, భారత శాశ్వత పరిశోధన స్థానాలు అంటార్కిటికాలో 1989లో మైత్రి పేరుతో ఏర్పాటు చేశారు. 2012లో భారతితోటి ఏర్పాటు చేశారు. సో ఇక్కడ 3 కూడా కరెక్టే, ఏబీసీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 29, తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే హైకోర్టుకి నూతన భవనం కడుతున్నారు దాదాపు 100 కోట్లతోటి. అది ఎక్కడ అంటే బుద్వేల్లో రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇక్కడ రాజేంద్ర నగర్ అనేది కూడా కరెక్టే, కానీ రాజేంద్ర నగర్ మండలంలోని బుద్వేల్ అనే గ్రామంలో అయితే కడుతున్నారు. సో ఇక్కడ రెండింటిని కూడా మీరు సరైనగానే గమనించవచ్చు. రాజేంద్ర నగర్ ఇచ్చి బుద్వేల్ ఇస్తే బుద్వేలే పెట్టాలి, వట్టి రాజేంద్ర నగర్ ఇస్తే రాజేంద్ర నగర్ కూడా పెట్టచ్చు. నెక్స్ట్ 30, ఒకే భౌగోళిక ప్రాంతం నుంచి అత్యధిక జిఐ ట్యాగులు కలిగి ఉన్న ప్రాంతం ఏది అని అంటే ఇందులో అంటే ఒకటే ప్రాంతం నుంచి ఎక్కువ జిఐ ట్యాగ్స్ వచ్చాయి, దాదాపు ఒక 30 వరకు. అది ఏది అని అంటే వారణాసి. సో చూసుకోవచ్చు. మరి భారతదేశంలో ఇప్పటివరకు అత్యధిక జిఐ ట్యాగులు కలిగి ఉన్న రాష్ట్రం ఏది అని మీకు క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏమి ఇస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకుముందు అయితే తమిళనాడు ఉండే, సో తమిళనాడు రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది ఒక రాష్ట్రం, అదేంటో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 31, క్రింది వాటిలో సరైంది. సో ఇక్కడ 3 ఉంటాయి. భారతదేశ, సో ఇక్కడ ఏఐకి సంబంధించి ఇంపార్టెంట్ ఇవి. భారతదేశ తొలి ఏఐ టీచర్ ఐరిస్, కరెక్టేనా? ఎస్ కరెక్ట్. తొలి ఏఐ స్కూలు శాంతిగిరి విద్యాభవన్ తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. తొలి ఐఐటి హైదరాబాద్ అనేది చూసుకోవచ్చు, ఇది బీటెక్ సంబంధించి ఐఐటి హైదరాబాద్లో ఏఐని అయితే యూజ్ చేసుకున్నారు. సో ఇక్కడ 3 కూడా కరెక్టే, ఏబీసీ 3 కరెక్ట్. నెక్స్ట్ 32, గగన్యాన్ మిషన్కి ఎంపికైన 4 వ్యోములు సరి అయింది. సో ప్రీవియస్ క్లాస్లోనే గ్రాండ్ టెస్ట్లో డిస్కస్ చేసాం. సో గగన్యాన్కి ప్రతిష్టాత్మకంగా మానవ సహిత యాత్రని మనకు ఇస్రో అయితే చేపట్టబోతుంది. ఈ గగన్యానికి 4 ఎంపిక చేశారు. అందులో మరి 4 కరెక్ట్ అని అంటే ఎస్ 4 కూడా కరెక్టే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్ శుక్లా, వీళ్ళు 4 కూడా ఎంపికయ్యారు. గగన్యానికి వీళ్ళు వెళ్ళబోతున్నారు అన్నమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే చూడవచ్చు. వీళ్ళంతా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు, డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. నెక్స్ట్ 33, కింది వాటిలో సరైంది. సో ఇండెక్స్ సంబంధించి చూద్దాం. గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ 2024కి సంబంధించి ఇండియా ర్యాంక్ 3rd, రైట్ ఆన్సర్. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ 126, కరెక్ట్ ఆన్సర్. సో 2 కూడా కరెక్టే. సో ఇది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది మార్చి 20 నాడు అయితే రిలీజ్ చేశారు. వరల్డ్ హ్యాపీనెస్ డే మార్చి 20 అనేది వరల్డ్ హ్యాపీనెస్ డే. సో అప్పుడు మనకు ఇది ఇండెక్స్ ఇస్తే ఇండియా ర్యాంక్ అనేది 126. 34, ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిండిన మెట్రోపాలిటన్ ప్రాంతంగా ఇటీవల నిలిచిన ప్రాంతం ఏది అని అంటే ఇందులో బీహార్లోని బేగూసరాయ్ అనే ప్రాంతం. సో ఇక్కడ మెట్రోపాలిటన్లో ఇది కాలుష్యంతో నిండి ఉందనేసి మనకు రిపోర్ట్ వచ్చింది. నెక్స్ట్ 35, క్రింది వాటిలో సరైనవి ఒకసారి చూడండి. నియామకాలు. ఎన్ఐఏ న్యూ డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతే, రైట్ ఆన్సర్. ఎన్డీఆర్ఎఫ్ న్యూ డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్, కరెక్ట్. తెలంగాణకి నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ గారు, కరెక్ట్ ఆన్సర్. సో ఏబీసీ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ 36, పోఖారా నగరాన్ని చూసుకోండి ఒకసారి. ఇది పోఖారా నగరాన్ని ఇటీవల ఏ దేశం తమ పర్యాటక రాజధానిగా ప్రకటించుకుంది అని అంటే నేపాల్ ఇస్ కరెక్ట్. నేపాల్ తన దేశంలో గల పోఖారా నగరాన్ని ఇటీవల తమ పర్యాటక రాజధానిగా అయితే ప్రకటించుకుంది. నెక్స్ట్ 37,
క్రింద వాటిలో సరైనది చూడండి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 నాడు అయితే జరుపుకుంటారు. సో కరెక్ట్ ఆన్సరే. 2024 దీని యొక్క థీమ్ మై హెల్త్ మై రైట్, రైట్ ఆన్సర్. WHO అనేది మనకు 1948 ఏప్రిల్ 7 నాడు అయితే ఏర్పాటైంది. అందుకే ఈ ఏప్రిల్ 7 నాడు మనకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. సో 3 కూడా కరెక్ట్, ABC రైట్ ఆన్సర్. మరి WHO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 38, ఇటీవల ఆపరేషన్ ఇంద్రావతి పేరుతో ఏ దేశం నుంచి భారత్ తన పౌరులను స్వదేశానికి తీసుకువచ్చింది అని అంటే హైతీలో మిలిటెంట్ల దాడులు ఎక్కువయ్యాయి. అందుకని ఆపరేషన్ ఇంద్రావతి చేసి అక్కడున్న పౌరుల్ని సేఫ్గా మన దేశానికి అయితే భారత్ తీసుకువచ్చింది. 39, మనకు కొంచెం మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి ఇవి ఇక్కడ చూడండి. ఎక్స్ టైగర్ ట్రాంఫ్ 24 అనేది ఇండియా USA మధ్య జరిగే ఎక్సర్సైజ్, రైట్ ఆన్సర్. లామిటియే 24 అనేది ఇండియా సైచెలస్ మధ్య జరుగుతుంది, రైట్ ఆన్సర్. స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ 24 అనేది నాటో చేపట్టింది ఎక్సర్సైజ్. ఈ 3 కూడా కరెక్టే, ABC ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 40, ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ భారత్ శక్తి ఇటీవల ఇక్కడ నిర్వహించబడింది. అంటే త్రివిధ దళాలకు సంబంధించి ఇది ఎక్సర్సైజ్ భారత్ శక్తి పేరుతో నిర్వహించారు. ఇది ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్లోని జైసల్మీర్లో అయితే జరిగింది.